హరివర్ధన్, దేవ వాళ్ళిద్దరైతే కారులో కలిసి వస్తూ ఉంటారు. ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. నిజంగా కలిసే వచ్చారా అని అనేసరికి ఇక దేవ కారు దిగి హాయ్ అని చెప్పేసి అయితే మిథునకి అంటూ ఉంటాడు. అదేంటక్క బావ ఒక్కడే వచ్చాడు నాన్నేడి అని చెప్పేసి వాళ్ళ చెల్లి అడిగేసరికి ఇక హరివర్ధన్ అయితే డోర్ లాక్ చేసేస్తే ఒరేయ్ కారు తీయరా కారు తీయు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటాడు. హలో సార్ మీరు ఇందులో ఉండిపోయారా అని అమాయకంగా చూస్తాడు దేవ. ఇక మిథున అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటుంది. స్వామి నువ్వు నిలబెట్టిన బంధాన్ని నువ్వే నిలబెట్టు. నేను చేస్తున్న పోరాటాన్ని గెలిపించు. నన్ను నువ్వు గెలిపించు అని చెప్పేసి మిథున అయితే దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. అక్కడే ఆగి ఉన్న లారీకి అయితే అదుపు తప్పి మిథున వైపైతే వస్తూ ఉంటుంది. అది చూసి హరివర్ధన్, దేవ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అది గమనించిన మిథున అయితే దేవుడికి వేడుకుంటూ అలా మొక్కుకుంటూ ఉంటుంది. ఇక హరివర్ధన్, దేవ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని స్పీడ్‌గా మిథునాన్ని కాపాడడానికి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా స్పీడ్‌గా పరిగెట్టి ఎలా అయినా మిథునాన్ని కాపాడాలని అయితే వస్తూ ఉంటారు. ఇక లారీ అయితే స్పీడ్‌గా మిథున వైపైతే వస్తూ ఉంటుంది. అది చూసి హరివర్ధన్ వాళ్ళైతే చాలా స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇక లారీ అయితే చాలా చాలా దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది మిథున వాళ్ళకి. అది చూసి లలిత వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. ఇక మిథునని వాళ్ళు పిలిచేసరికి మిథున అయితే లారీ వైపు చూస్తూ షాక్‌లో అలా ఉండిపోతూ ఉంటుంది. అలా ఉండిపోయేసరికి ఒక్కసారిగా ఏదో గుద్దిన సౌండ్ వస్తూ ఉంటుంది. అలా రాగానే హరివర్ధన్ కళ్ళు మూసుకొని అమ్మా అనైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక లలిత, మిథున వీళ్ళందరూ అయితే షాక్‌లో అలా చూస్తూ కంగారుగా ఉండిపోతారు. అలా షాక్‌లో.